తిరుపతి రూరల్ ప్రాంతం అడపారెడ్డిపల్లిలో కేవలం ఒక్క అడుగు జాగా కోసం 45 సంవత్సరాల వయసు కలిగినటువంటి అమర్నాథ్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బొమ్మె రాహుల్ రెడ్డి అనేటువంటి యువకుడు అతి దారుణంగా నరికి చంపినటువంటి సంఘటన నిన్న నైట్ చోటు చేసుకుంది. మనం చూడొచ్చు. ఏదైతే హత్యకు గురైనటువంటి బాధితుడు, ఆ హత్యకు గురైనటువంటి వ్యక్తి వాళ్ళ ఇంటి వద్ద మనం చూస్తున్నటువంటి గోడ ఎవరైతే హత్య చేసినటువంటి బొమ్మె రాహుల్ రెడ్డి సంబంధించినటువంటి హౌస్ అది. కేవలం ఆ గోడ నుంచి ఈ ఇంటికి ఉన్నటువంటి ఈ దారిలో ఒక అడుగు మాకు వస్తుందంటూ కూడా ఈ ఎవరైతే హత్య చేసినటువంటి ఆ వ్యక్తి అనేక సందర్భాల్లో కూడా వీళ్ళతో గొడవలు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే వీళ్ళు అనేక సందర్భాల్లో కూడా కాంప్రమైజ్ అయ్యారు. ఎందుకంటే ఆ అబ్బాయి చాలా వయసు తక్కువ, కేవలం ఒక 19 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడితో ఎందుకు ఇరుగు పొరుగు వాళ్ళం రచ్చలు పెట్టుకుంటే బాగుండదన్నటువంటి నెపంతో వీళ్ళు రాజీపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడే కానీ కేసులు కానీ ఇతర అతన్ని హింసించేలాగా కూడా వీళ్ళు అతని మీద ఎటువంటి చర్యలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అతను మాత్రం ఈ యొక్క అడుగు జాగా కోసం కసివి పెంచుకొని అతి దారుణంగా కూడా నిన్న నైట్ నిద్రిస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో మృతి చెందినటువంటి అమర్నాథ్ రెడ్డి తండ్రి వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మీద కూడా దాడికి ప్రయత్నించాడు. ఆ తర్వాత వీళ్ళు అడ్డుకోవడంతో మిద్ది మీద ఉన్నటువంటి అతన్ని కూడా దాడి చేసినటువంటి పరిస్థితి మాకు చూడవచ్చు. కుటుంబ సభ్యులంతా కూడా బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నాయన ఏం మాట్లాడేది నాయన, నా బిడ్డకి ఊరు లేరే, మాకు ఊళ్ళు బాగలేదే, ఇద్దరికి మమ్మల్ని చూసే దిక్కులేరే తండ్రి. మా చిన్న పిల్లకాయలు ఇద్దరు మమ్మల్ని చూస్తాను, నా కొడుకుంటే మమ్మల్ని చూస్తూ ఉన్నాడమ్మా. మమ్మల్ని సాకే ఊడే పూడ్చినాడే, మేమేం చేసేదే నాయన, మేమేమి చేసేది నాయన. నాయన ఒకటి తెచ్చేస్తే మేము తినేసి కూర్చున్నాం నాయన, మేమేం చేసేదే నా నాయన. నా కొడుకు ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితిలో లేరు. వాళ్ళ భార్య ఉన్నారు. ఎన్ని గంటల టైంలో జరిగిందమ్మా? ఎక్కడున్నాడు అప్పుడు ఆ టైంలో? నేను బయట ఉన్నాను సార్, ఆ ఇంట్లో ఉన్నాను, పని చేసుకుంటా. వీళ్ళంతా తిన్నారు. మా ఇంటి ఆయన పోయి మిద్దిపోయిన పోయి అప్పుడు తప్ప పోయి పనుకున్నాడు. తిరుపతి నుంచి వచ్చి తిన్నాడు, పోయి పనుకున్నాడు. ఫోన్ మట్టుకు పోతానే ఉంది, క్రికెట్ చూస్తా ఉన్నాడు. అది అట్లే పెట్టుకో ఉన్నాడు, ఇది కంటద్దాలు వేసుకో ఉన్నాడు. అంతే అట్లే నిద్ర పోతా ఉన్నాడు. అప్పుడు తప్ప పోయినాడు, పనుకున్నాడు, నిద్ర పూడ్చున్నాడు. వీడు పోవడం ఈడ గొంతు పైన వేసేసి అంతే. కేవలం ఒక అడుగు జాగా కోసం ఇన్నేళ్ళుగా కూడా మీరు కేసు పెట్టలేదని చెప్తున్నారు. అదే రకంగా ఆ అబ్బాయి వయసు కూడా చాలా తక్కువ. అంటే మీరు గతంలో కూడా కేసు కూడా పెట్టకుండా మీరు వదిలేశారు, రాజీపోయని కూడా చెప్తున్నారు. అంటే ఇంత కసి పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే? అంటే మేమేమో అనలేము సార్. ఇప్పుడు మేమేమో అనలేదు, వాళ్ళు గమనే ఉన్నారు, మేము గమనే ఉన్నాము. కానీ వాడు ఎందుకు ఇట్లా కసి పెట్టుకున్నాడో తెలీదు. నా బిడ్డలను అన్యాయం చేసి మొదటగా ఇంట్లోకి వచ్చి దాడి చేశాడా? అంటే మీ మామగారి మీదకి వచ్చారని చెప్పారు. ఆడ మిద్దిపైన పోయి మా ఇంటి ఆయన కత్తితో నరికి చంపేసి వచ్చేసినాడు. అంటే నెత్తరంతా కింద పడిపోయింది, అది పోయే కొందుకి. మళ్ళీ మా మామ పైకి వచ్చినాడు అంట కత్తి ఎత్తుకొని. మళ్ళీ మా మామ గట్టిగా పట్టుకునే కొందుకే కత్తి లాక్కునేసినాడు. అట్లా జరిగింది. ప్రధానంగా ఏదైతే మృతి చెందినటువంటి అమర్నాథ్ రెడ్డికి 2 అబ్బాయిలు ఉన్నారు. నిన్న ఒక అబ్బాయికి ఇంటర్ రిజల్ట్ కూడా రావడం జరిగింది. పాస్ అయ్యాడు అబ్బాయి కూడా. చాలా ఆనందకంగా కూడా ఇంత కుటుంబ సభ్యులంతా కూడా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత భోంచేసి ఆయన మిద్దె మీదకి వెళ్ళి అక్కడ పడుకుంటాడు, పైన మిద్దె పైన. కింద వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ నాన్న కూడా ఉన్నారు. ఒకసారి బయట వెళ్ళి వాళ్ళ నాన్నతో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు హత్యకు గురైనటువంటి అమర్నాథ్ రెడ్డి గారి తండ్రి ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏమైంది అసలు, ఎప్పుడు జరిగింది ఈ సంఘటన అన్నది? మాకు దగ్గర ఒక 10 సంవత్సరాలుగా చిన్న ఒక అడుగు జాగా కాడ కొంచెం తగరాదు ఉంది. వాళ్ళు కోర్టుకు వెళ్ళిపోయినారు, మేము కోర్టుకు పోయినాము. అది క్లియర్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఒక పెద్ద మనుషుల ద్వారా మేము రాజీ చేసుకొని దాంట్లో అంతా ఇది చేసుకున్నాము. కరెక్ట్గా ఒక 2 నెలల ముందు ఈ అబ్బాయి రాహుల్ అనే అబ్బాయి వీళ్ళతో పక్కింటి వాళ్ళతో రచ్చబెట్టుకొని మన ఇంటికి వచ్చేద్దాం, తలుపులు కూడా పగలగొట్టి మళ్ళీ కేసు పెట్టినాం. మేము పెట్టినాం, వాళ్ళు పెట్టినారు. సరే ఆ రోజు వచ్చి పిల్లోడు భవిష్యత్తు బాగుండదని వీళ్ళు పెద్ద మనుషులు చెప్తే నేనే పోయేసి రాజీ చేసుకుని
ఇంకా మనకొద్దు కేసు వద్దని రాజీ చేసుకొని వచ్చాను. అక్కడ నుంచి మేము అందరూ అన్నదమ్ములు మాత్రమే పక్కింటి వాళ్ళుగా మాత్రమే ఉన్నాం. అనుకోకుండా రాత్రి మా కొడుకు మిద్ది పండుకుంటాడు. అది భోంచేసి ఆయన పండుకునేదానికి పోయినాడు. ఆయన పండుకున్నాడు అనుకుంటే నేను ఇంట్లో కూర్చొని క్రికెట్ చూసుకుంటా ఉన్నా. ఆయనకి అమర్నాథ్ రెడ్డికి 2 పిల్లకాయలు, నేను నా భార్య 2 పిల్లకాయలు కింద ఇంట్లో పండుకుంటాం. అతను ఒకడు ఆయన భార్య మిద్ది పండుకుంటారు. సరే ఆయన పోయినాడు. కూర్చొని చూస్తూ ఉంటే ఈ పిల్లడు కత్తెత్తుకొని నా మీదకి ఇటు ఇంట్లోకి వచ్చేసినాడు. ఇంట్లోకి దూరి కత్తి ఇటు పైకి ఎత్తినాడు. ఎత్తనే నాకు భయం వేసి గబక్కనికి వాడు 2 చేతులు కత్తి పట్టుకునేసినాడు. పట్టుకుంటే బ్లడ్ అంతా వస్తూ ఉన్నది అనుకుంటే సరే మన చేతిలో వాడి చేతిలో ఏమన్నా తెగి ఉంటాయిలేండి. నేను పెనకలాడినాం. వాడు కత్తి పెనకలాడు, మేము పెనకలాడి ఇంత దూరం వచ్చేసి మా వల్ల కాల వాడు తప్పించుకుని కత్తి వెళ్ళి పూడ్చాడు. తీరా మళ్ళా పక్కింటి అబ్బాయి వచ్చి నాయన మాతో మా కొడుకు వాడు పైన నిద్రపోతున్నాడు రా, వాడు కత్తెత్తుకొని నా మీదకి వచ్చినాడు, పోయి లేపు అని చెప్తే లేపు అని చెప్పినాను. సరే అబ్బాయి పరిగెత్తపోయి చూసినాడు. బావా మావని చంపేనాడు, బావా నరికైనాడు అని చెప్పాడు. అదే జరిగింది. చూస్తున్న కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ పెద్దమ్మ ఉన్నారు, బోరున విలపిస్తున్నారు. నేనప్పుడంతా వాడు యాక్సిడెంట్ అయినప్పుడు 3 నెలలు వేలూరులో పెట్టుకుని సాక్కొని వచ్చినానమ్మా. రాత్రి 8 గంటలకి నాకు ఫోన్ చేసి మాట్లాడినాడు. ఇదే లాస్ట్ మాట. నేను నాకు కాలేదు నాన్న, వాడిని ఇంకా నేను చూడలే. కుటుంబ సభ్యులు ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. కేవలం 1 అడుగు జాగా కోసం మాత్రమే ఈ హత్య జరిగినట్టుగా కూడా కుటుంబ సభ్యులు మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా అనేక మార్లు చిన్న గొడవలు కూడా మొదలయ్యాయి. అయితే చిన్న వయసు కలిగినటువంటి అబ్బాయి, కేవలం 19 సంవత్సరాల వయసు ఉంటుంది, ఎందుకు ఇరుగు పొరుగు వాళ్ళని ఎందుకు రచ్చబెట్టుకోవడం అంటూ కూడా గతంలో వీళ్ళు కాంప్రమైజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆయన మనసులో పెట్టుకున్నటువంటి ఆ అబ్బాయి నిన్న రాత్రి ఈ రకంగా ఒక్కసారిగా కత్తి తీసుకుని అతి దారుణంగా కూడా చంపినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి పోలీసులు కూడా గ్రామం చేరుకోవడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేకుండా పూర్తిగా కూడా ఇక్కడ పోలీసు అధికారులు అయితే ఈ కేసును కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కొనసాగుతుంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, అడపారెడ్డిపల్లి. నిన్న రాత్రి 10:30 సమయంలో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇట్లా ఈ విధంగా అడపారెడ్డిపల్లిలో బొమ్మిరెడ్డి అమర్నాథ్ రెడ్డిని ఇంటి పక్కన ఉన్నటువంటి రాహుల్ రెడ్డి చంపేస్తాడని చెప్పినారు. ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఇక్కడ సీన్ విజిట్ చేయడం జరిగింది. నిన్న FIR రిజిస్టర్ చేసినాము. ఈరోజు సీన్ ఆఫ్ అబ్జర్వేషన్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మెటీరియల్స్ ఆబ్జెక్ట్స్ను క్లూస్ టీమ్ సీజ్ చేయడం జరిగింది. దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ముద్దాయి కొరకు టీమ్స్ ఫామ్ చేసినాము. తొందరలో పట్టుకుంటూ ఫామ్ చేసినాం. డిస్ప్యూట్ పక్కన ఉన్నటువంటి సైడ్ డిస్ప్యూట్స్ ఉంది వాళ్ళ. కేవలం 1 అడుగు జాగా కోసం. అవును, 1 అడుగు జాగా.